నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడతాం. నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. కొంతమందికి జాతకం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. జాతకం లేని పరిస్థితుల్లో అయ్యో! మాకు డేట్ ఆఫ్ బర్త్ లేదండి. ఏ గ్రహం బావుందో, ఏ గ్రహం బాలేదో తెలియనటువంటి పరిస్థితి. ఎవరి దగ్గరికెళ్ళినా కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ కావాలి అని జనరల్‌గా ఆస్ట్రాలజర్స్ అడుగుతూ ఉంటారు. బట్ దెన్ ఇట్లా లేదు, ఏం చేయాలో తెలియట్లేదు. ఒకవేళ చెప్పినప్పటికీ రకరకాల పరిహారాలు చెప్పారు గానీ, అవి చేసుకునేటటువంటి స్తోమత లేదు మాకు అనేవాళ్ళు కూడా ఉంటారు. మరి ఏ గ్రహం బావుందో, ఏ గ్రహం బాలేదో అన్న కన్‌ఫ్యూజన్ ఉన్నప్పుడు టోటల్‌గా ఈ నవగ్రహాలని ద్వారానే మనం అవి పాలిస్తూ ఉన్నాయి కాబట్టి అవును. మనల్ని. అవి ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా నవగ్రహాలు కూడా మనకి యోగించేటటువంటి పరిస్థితి రావాలి అంటే ఏదైనా రెమెడీ ఉందా? మనము ఒక వీడియోలో ఇంట్లో ఏ విధమైనటువంటి ఫోటోలు పెట్టాలి, ఏ విధమైనటువంటి ఫోటోలు పెట్టకూడదు అనేటువంటిది ఒక వీడియో చేసి ఉన్నాం. అందులో పంచముఖ ఆంజనేయ స్వామి యొక్క ఫోటోను ఇంట్లో పెట్టకూడదు అని చెప్పడం జరిగింది. అవునా? అవును, హ్మ్. వాస్తవం అది. పంచముఖ ఆంజనేయ స్వామి యొక్క ఫోటో ఇంట్లో పెట్టకూడదు అనేటువంటి విషయం కూడా చెప్పుకోవడం జరిగింది. మరి ఈ టాపిక్ ఎందుకు అంటే, నవగ్రహాలకు సంబంధించి శాంతి దోషాలున్నా, ఎలాంటి ఇబ్బందులున్నా కూడా ఇంట్లో దేవతా అర్చన మూర్తులతో సంబంధం లేకుండా సపరేట్‌గా ఈ పంచముఖ ఆంజనేయ స్వామి యొక్క ఫోటోని పెట్టుకోవాలి. ఓకేనా? ఇది ఓన్లీ నవగ్రహాలకు సంబంధించి ఇబ్బందులు ఉన్నప్పుడు. ఉన్నప్పుడు అంటే ఇంట్లో తెలీదు మనకి ఏ పూజ గ్రహం వల్ల. చేసేటువంటి ఇంట్లో పూజ చేసేటువంటి దాంట్లో పంచముఖ ఆంజనేయ స్వామిది కాకుండా చక్కగా కూడా ఆంజనేయ స్వామి వారు కూర్చున్నటువంటిది గానీ, లేదా ఇంకొకటి గుట్టను అదే తీసుకొని సంజీవని వెళ్ళేటువంటిది పర్వతాన్ని. అది అదే. అలాంటివి కూడా పెట్టుకోకూడదు అని చెప్పి మనకు చెప్పడం పర్వతాన్ని ఎత్తి జరుగుతుంది. సంజీవని మొక్కను తీసుకొచ్చేది. కనుక అంటే ఇప్పుడు లక్ష్మీ నరసింహస్వామి విషయానికి వచ్చినట్టయితే ఉగ్ర రూపకంగా ఉండేటువంటిది కాకుండా శాంతి రూపకంగా నవ్వుతూ అదే అమ్మవారిని కూర్చోబెట్టుకొని ఉంటుంది. ఆ! అది కానీ ఇలాంటివి ఇంట్లో మనకు ఇలాంటి కొన్ని ఫోటోలు ఉండే సరే, అది టాపిక్ వేరు కానీ అయితే విషయం ఏమిటి అంటే మనకు డేట్ ఆఫ్ బర్త్ ఉండనివ్వండి, ఉండకపోనివ్వండి, లేదా పేరు పైన అయినా కానివ్వండి, మీకు నవగ్రహాలకు సంబంధించినటువంటి దోషాలు, అన్ని గ్రహాలకు సంబంధించినటువంటి దోషాలు ఎవరికైతే ఉండవు, మ్యాక్సిమము శని దోషమో లేదా సూర్యుడికి సంబంధించిందో, కుజ దోషాలో లేదా మనకు రాహుకేతువులకు సంబంధించిందో అన్నీ ఉండవు గదా! ఆ! అన్నీ అయితే ఎందుకుంటాయి? ఇక్కడ అదే. కొందరికేమిటి రాహుకేతువు మధ్యలో అన్ని గ్రహాలు పడిపోతాయి. మరి ఇబ్బంది ఉంటుంది. అప్పుడు కంప్లీట్‌గా కూడా ఇబ్బంది. కాలసర్పదోషం. ఆ! ఆ విధంగా ఉండేటువంటి పరిస్థితులలో మనకి ఇంట్లో ఏ విధమైనటువంటి అంటే స్తోమత లేదు. స్తోమత అంటే వీరికుంది, వారికి లేదని మనం ఎవరిని డిసైడ్ చేయలేము. అవును. వారి భక్తి అంతే. కొందరేమిటి ఇప్పుడు ఒక వాహన పూజ ఉందమ్మా ఉదాహరణకు. నేను అంటే జనరల్‌గా వాహన పూజ చేసుకునేటువంటి వారు చాలామంది గూడా ఒక పూలమాల, అదేమిటి దిష్టి పూసలు అవి, ఇంకా నల్ల త్రాడు ఇంకేవేవో చాలా కొనుక్కొని వస్తారు. పకడ్బందీగా అన్నీ గూడా పకడ్బందీగా చేసుకొని పూజ చేసుకొని పోతారు. మరొకరు పూలమాల గూడా తీసుకొని రారు. అవునా? కేవలము ఆ! సత్యంగా గురువుగారు బొట్టు పెట్టేసేయండి, పూజ చేయండి సరిపోతుంది. ఒక కొబ్బరికాయనా? అయ్యో! మర్చిపోయానే. సరే తీసుకొస్తా. అప్పుడప్పుడు పోయి కొబ్బరికాయ. నిమ్మకాయలవి గూడా తెచ్చుకోరా? అంటే అది వారి పిసినారితనమా? లేదా అవసరం లేదు అనేటువంటి భావనను. అంటే వారి భక్తి అక్కడ. నాకీ వాహనము సహకరిస్తుంది, నాకు నమ్మకం ఉంది అనేటువంటి విషయమా? అంటే చెప్తున్న విషయం. కొందరికి వారి మీద అంటే భక్తి. ఇప్పుడు ఇక్కడ వారి మీద నమ్మకం లేదు అని కాదు. వారేవో ఇది కట్టారు, అది కట్టారని కాదు. ఒక రక్ష. అట్లా నేను చెప్పేది. ఇక ఈ పూజ విషయంలో కూడా హోమం చేసే స్తోమత ఉన్నప్పటికీ కూడా కొందరికి సిగ్గు. హోమం ఏమిటి చేయడము?
కొందరు కొందరు పడతారు, సిగ్గుపడతారు. హోమం చేయడం సిగ్గా? మరికొందరు ఏమైనా పూజలు చేసుకుందామన్నా కూడా సిగ్గుపడతారు. ఉంటారు, అయ్యో ఎందుకు ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. అయితే వీరికి సంబంధించింది కానీ లేదా నిజంగానే స్తోమత లేదు అనేటువంటి విషయమే స్తోమత చూసుకుందాం. లేదు అన్న విషయమే ఇక్కడ మనం. మధ్యతరగతి కుటుంబానికి సంబంధించి అది ఎలాంటి గ్రహ దోషాలు ఉన్నా, ఏలినాటి శనిలో ఉన్నా, కరెక్ట్. ఇప్పుడు మీరు ఇప్పుడు శని గ్రహానికి సంబంధించి ఒకవేళ ఎగ్జాంపుల్ కి అడుగుతున్నా, శని గ్రహానికి సంబంధించి శాంతికి, జపానికి, మళ్ళీ హోమం, తర్పణం, దానం ఇవన్నీ ఉంటాయి. ఎంత అవుతుందండి శనికి సంబంధించి? శనికి సంబంధించి అంటే ఉజ్జాయింపుగా చెప్పండి. పిండి కొద్ది రొట్టె అంటారు కనుక ఒక 5-6 వేలలో వేయవచ్చు. సింపుల్ గా లేని వారికి అనుకోండి, దీనినే 50,000 కూడా వేయవచ్చు. బాబాయ్ చెప్తున్నా కదమ్మా. ఇప్పుడు నేను వాస్తవానికి ఇక అది మనకు ఫోన్ చేసేటువంటి వారు కూడా ఉన్నారు చాలా మంది. ఏమైనా ఉన్నా కూడా అమ్మ మీ పరిస్థితి ఏమిటి, చేసుకుంటా అనుకుంటే అక్కడ ఎవరైనా ఉంటే చేసుకోండి, లేదా ఫలానా తక్కువ రేటులో ఒక దగ్గర చేసుకోండి అంట, లేదా ఒక దగ్గరికి వెళ్ళండి, అంటే 3 ఆప్షన్స్ లో మీ ఇష్టం, ఎటు వెళ్ళినా ఒకటే ఫలితం. ఇప్పుడు అంతా కూడా మనం ఇవ్వలేము. నవగ్రహాలకు సంబంధించి శాంతి జరగాలి అని అంటే ఏం చేయాలి? ఇప్పుడు అందుకనే అడుగుతున్నా. అదే కర్కాటక రాశి ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్నటువంటి సిచ్యువేషన్, ఇందులో తులా కూడా యాడ్ అవుతూ ఉన్నది. తులా కూడా బాగాలేదు, గుర్తుంచుకోండి. తులా రాశి వారికి 6 అక్షరం బాలే. అటు పిమ్మట ఇటు మనకు వృశ్చికం, మకరము, కుంభము, మీనము. వినరా? వీరు మీ ఇష్టం, ప్రతిరోజు దేవాలయానికి వెళ్తున్నా అంటే వెళ్ళండి, వెళ్ళకండి అనేటువంటి విషయం కాదు. అయినప్పటికీ ఇంటిలో మీరు నార్త్ ఫేసింగ్ గోడ కానీ నార్త్ ఫేసింగ్లో ఉండేటువంటి ప్రదేశంలో కింద ఒక స్టాండ్ మాదిరిగా కానీ లేదా ఏదైనా పెట్టేసి పంచముఖ ఆంజనేయ స్వామి యొక్క ఫోటోను పెట్టండి. అక్కడ పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటోను ప్రతిరోజు కూడా శుభ్రపరిచి తుడిచేసి చక్కగా బొట్లతో అలంకరింపజేసి స్వామివారికి మాల వేసి, ఏం మాల వేయాలి? కనకంబరం మాల వేయండి కుదిరితే. వినరా? మనకు రవ్వ కేసరి ప్రసాదంగా నివేదన చేయండి. హనుమాన్ చాలీసా ఉదయము 6:15 నుండి 6:45 లోపు ఒకసారి పారాయణం చేస్తే తిరిగి ఒక రోజులో 11 సార్లు పారాయణం చేయండి. 11 సార్లు పారాయణం చేయాలి అంటే నేను చెప్పినటువంటి 6:15 నుండి 6:45 లోపు ఒకసారి కానీ 2 సార్లు కానీ పారాయణం చేయండి. ఒక అరగంట 1 అవర్ గ్యాప్ తీసుకోండి, మళ్ళీ 2 సార్లు చేయండి. ఇట్లా డే మొత్తం మీద 11 సార్లు చదవండి. చాలా ఈజీగానే అయిపోతుంది. 11 సార్లు చదవండి. ఇప్పుడు ఆఫీసుల్లో ఉన్నామండి అన్నప్పుడు ఎట్లా మరి? చదువుకోవాలి ఎట్లనో వారి ఒకసారి కూర్చొని చదువుకోండి. బూట్లు ఇప్పేసి చక్కగా చదువుకోండి. లేదు ఇంట్లోనే ఒకసారి చదువుకోండి, ఒకటేసారి 11 సార్లు చదివేటువంటి విధంగా టైం అడ్జస్ట్మెంట్ చేసుకొని కూర్చోండి. ఎంతలో అయిపోతే తొందరగా అయిపోతుంది. 11 times 11 days ఈ యొక్క పంచముఖ ఆంజనేయ స్వామి ముందు రెడ్ కలర్ క్లాత్ వేసుకొని కూర్చోండి. రెడ్ కలర్ క్లాత్ వేసుకొని కూర్చొని దీపారాధన చేసుకొని చక్కగా ఆంజనేయ స్వామి వారు అక్కడ ఉన్నారు అనుకొని భావన చేసుకుంటూ మంచిగా భజన రూపకంగా చిన్నగా ఈ విధంగా చేసుకుంటూ మంచిగా పారాయణం చేసుకోండి. 11వ రోజే మీరు శుభవార్తన, మీకు అనుకున్నటువంటి పని, అసలు ఎలాంటి వాస్తు దోషం కానివ్వండి లేదా ఏదైనా కూడా అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. ఇంటిలో ఒక వైబ్రేషన్ అనేటువంటిది జనరేట్ అవుతుంది 100% కూడా. అంతే. ఖచ్చితంగా చాలా చక్కటి విషయాన్ని, అంటే ప్రత్యామ్నాయం ఎలా అంటే డబ్బులు ఇప్పుడు ఖర్చు చేసే పరిస్థితి లేదండి, ఏ గ్రహం బాగాలేదో తెలియదండి అనుకునే వాళ్ళకి చాలా బాగా చెప్పినట్టు. ఎందుకంటే రావణాసురుడికి 10 తలలు ఉంటవి, ఉండవని కాదు, కానీ తనకు ఉన్నటువంటి 9 తలలు మట్టు పెట్టడానికి ఏ విధంగానైతే రావణాసురుడికి అంటే ఈ యొక్క ఆంజనేయ స్వామి వారు సీతమ్మను వెతికేటువంటి పరిస్థితిలో కానీ లేదా తనని తీసుకువెళ్ళేటువంటి ఒక మనకు వాహనంగా కానీ ఏ విధంగానైతే ఉపయోగపడి ఉన్నాడో ఆ విధంగా మనకు ఈ యొక్క నవగ్రహాల నుండి పంచముఖ ఆంజనేయ స్వామి వారు రక్ష కల్పిస్తాడు. సూపర్ రిజల్ట్ ఉంటుంది. అంతే. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. అసలు
జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర్ అది జయ వింటూ కపీష్. ఉంటేనే అబ్బబ్బబ్బా అసలు అద్భుతంగా ఉంటుంది. అసలు ఇది ఏదో సమస్య goose ఉంటే bumps అది. ఎగ్జాక్ట్లీ సమస్య ఉంటే చదవాలి అని కాదు, అసలు నిత్య దైనందిన జీవితంలో హనుమాన్ చాలీసా మనకి భాగం అయిపోయి గనక ఉంటే ఇంకా ఆయనను మించిన రక్ష ఎవరు చేయగలరు? అవును, అవును. భవిష్యత్తు బ్రహ్మ ఆయనే చెయ్యాలి. చాలా అద్భుతంగా చెప్పారు. మనసుకు చాలా సంతోషం అనిపించింది హనుమాన్ చాలీసా గురించి వినటం, దాని వైభవం గురించి, అలాగే సమస్యల నుంచి ఎలా గట్టెక్కచ్చు అనేది చెప్పిన విధానం చాలా నచ్చింది నాకు. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. నమస్తే. మహాదేవ.